భగవంతుడైన గారి ఏం చిన్నవాడు రా దేవుడే చిరాకు పెట్టి ముందరికి పోతుంటే మందరంగా ఎట్లా పోతాం నీ వెనక మంది వెళ్తుంటది మంద ఎల్లంగా ఎట్లుంటదంటే ఉరుగులు ఉరిగినట్టు మెరుపు మెరిసినట్టు ఆకాశం తల్లి ఒక్కటైనట్టు అగుళ్ళు పువ్వులు అయినట్టు కొడక పట్నాలు పల్లెల మీద పడ్డట్టు పల్లెలు పట్నాల మీద పడ్డట్టు భూదేవత ఒక్క రిగినట్టయితే కొడక మల్లయ్య ఎంత బాగా
పడ్డా ఎంతైనా కానీ ఒక్కసారి నువ్వు ఎరుకకు చూడద్దు. ఒకవేళ కనుక ఎరుకకు చూస్తే అచ్చే గుర్రమంద పుట్టలకే పోతుంది. వస్తున్నా వెళ్ళిపోయిండు లోకాల శంకరుడు. లోకాల శంకరుడు ఎప్పుడైతే వెళ్ళిపోయిండో రారాజు వల్లయ్య గప్పుడు ఏనాడు ఒక గొర్రె పిల్లలు పట్టుకొని మరి ఏనాడు ఒక పుట్టలకే గుర్రమంద నల్లంగా నల్లంగా నల్ల కూసుదంటూ పుట్టలకే ఎప్పుడు వెళ్తున్నదో సావలేటి మంద బయటకు వెళ్ళాడు. కరెక్ట్ 13 ఆవిడ వేయండి 13 ఆవిడ వైవరకల ఉరుములు ఉరిమి మెరుపులు మెరిసి భూమి వచ్చి ఒక మీద పడ్డట్టు ఆకాశం మీద పడ్డట్టు ఎవరికల భయపడ్డాడు భూమి పడ్డాడు అదిరి పడ్డాడు మల్లయ్య. ఒక్కసారి ఒక్క ఎనకలు విరిగాడు వరకల్లా అప్పుడే ఎండి గొర్రె బంగారు కొడేలు ఒక ఏనాడు ఒక పుట్టకొమ్మరికి పుట్టలకి బయట పెట్టినాయట. మరి ఎనకకు దేవుడు ఎప్పుడు చూసిండో పుట్టలకే మర్రిపోయినాయి పరమరము మరి ఆ యొక్క మంద పుట్టినాడు ఎవరెవరు ఒక నల్లంగా నల్లంగా నలుగురు దండల మంద పుట్టింది. మరి యొక్క మందతోని పాటు కానాడి కాలం లోపల మంద పుట్టంగా ఎవరెవరు మంద మాసారి పుట్టింది దొడ్డి దోసారి పుట్టింది కలవతో కర్రకుక్క పుట్టింది ఆ బయట బయటనే పుడుతుండు ఆ మంద లోపల
మందట ఒక చుట్టూ తిరిగిండు. చుట్టూ తిరిగి కనుక చూసాడు వరకల్లా మందల మళ్ళా కనబడుతున్నాడు. అబ్బాయి మందల పుట్టింది నేను, మందల పెరిగింది నేను, వీడు పోలడు కనబడుతుండు. మందలు ఒక అక్కడిక్కడ ఒక మర్రెత్తుండు, దమాస్తున్నాడు. వారి ఊరెక్కడా, వారి పల్లెక్కడా, వాడి ఎందుకు కొరకు మంద లోపలికి వచ్చిండు. మందల పుట్టే నేను, మందల పెరిగి నేను, మంద నాదే ఉన్నదా అని మళ్ళీ ఉరుగురికి కొడుతుండు. బయరెత్తి బయరండో బయరెత్తి బయరన్న అయ్యా ఎవడావు ఎవడావు బాలుడా నాది మంద నీది కాదు నాది. అయ్యయ్యో తరిమి కొడుతుండు. మంద మీదకి రానిస్తలేడు. మంద నాదంటే నాదంటుండు. మొత్తం మల్లయ్య ఒక మంద అంటుకునేవాడు ఎత్తలేడు. మల్లయ్య ఎత్తుడు మల్లయ్య నానా ఎంత పని ఎత్తుడు నానా, కన్నికి సమరం లేదు, కాపుకు నిన్నలు లేదు. ఇలా కాపుల ఇళ్ళ ఏకమంటే కాపుల ఇళ్ళ వేస్తుంది. ఇలా కాపుకులం పాపకులం అంటే నా కాపుల ఇళ్ళ వేస్తుంది. లేని కట్ట వచ్చింది, మందరిచ్చిపోతే మంద లోపల మళ్ళీ బయరెత్తి పైన పుట్టిన ఉరిమి కొడుతుండు, తరిమి కొడుతుండు. బాపోని కలకల కలకల మల్లయ్య కన్నీరు ఇస్తున్నాడు. ఏమిరా కొడక నిన్ను ఇచ్చుడే నాకు వచ్చుడు పోవడం అవుతుంది. ప్రయత్నం అనుకోనికప్పుడు లోకాల శంకరుడు సరే ఎక్కడా వేసి వాళ్ళ పంచాయత్ దింపినోని కావాలి. ఇక నేను పోయి ఒక్క మళ్ళీ పోయి మళ్ళీ వస్తాడు భగవంతుడు. లోకాల శంకరుడు సవలేటి మంట వేటికి ఆ యొక్క మళ్ళీ ఎల్లడి ఉరికత్తుండు లోకాల శంకరుడు. అయ్యో దేవదారి దంగమా దంగమయ్యో
వేసుకో ఇప్పుడు ఇప్పుడు నేను పండగ కూర్చున్నదా లేచి పన్న మంద మొత్తం నాది అన్నది నీదిరా మొత్తం అన్న నాదే అయితే వీళ్ళే నాదే ఎక్కువ ఉంటుంది అన్నవాళ్ళకి మళ్ళీ చెప్తా కూతురు వంద నాదే అది ఎవరిని పోసేసింది కొడక మల్లయ్య అయితే ఒక మంద నాదరి బయలెత్తి బయట ఉరిమి కొడుతుందా అలసరే వేరు కథనే వేరు బాగోతనే వేరు తర్వాయ వేరు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది కానీ మెరుగురు ఇప్పుడు చూసుకో ఇప్పుడు కూడా మా తండ్రి వచ్చింది ఇప్పుడు కొడక భయన ఎందుకు ఉరిమి కొడుతున్నావురా వాడు ఎప్పుడంటే వాడు ఒక రారాజు మల్లయ్య వాడు నా కొడుకే పరివాతలు కాదరా బైరెత్తి బైరని అంటారు మందల పుట్టిండు మందల వెరిగిండు మంద లోపలనే ఉన్నాడు పుట్టల్లే పుట్టి పుట్టల్లే వెరిగిండు పుట్టినాడు పురుడు లేదు పెరిగినాడు పెళ్లి లేదు మందతో పాడు వాడు పుట్టిండు వాడు ఒక మనవాడేరా వాడు నా కొడుకుతో సమానమే నువ్వు నా కొడుకుతో సమానమే సరే వారి కొడక భయన్న ఏనాడు గనక మీ ఇద్దరు ఒకరి మీద వాళ్ళు కొట్టుకునడద్దు ఒకరి మీద వాళ్ళు తిట్టుకునడద్దు వారి కొడక భయ్యన్న మరికెత్తే భయ్యన్న ఒక్క మాట చెప్తున్నా ఇయ్యాల నుంచి గనక మీరు ఒక అన్నయ్య తమ్ముడు కూడుండాలి మందల పుట్టినవు మందల ఎదిగినవు కాబట్టి మంద లోపల ఒక సగం భాగం నీకుంటది నువ్వే బట్టి మంద బయటకు వచ్చింది కాబట్టి మంద లోపల సగం భాగం నీకుంటది ఈడుకు పెద్దనేమో నువ్వు కావాలి కొడక భయ్యన్న మరి ఆశకి పెద్ద నువ్వైతవరా కొడక మల్లయ్యో ఇటువంటి పనమన లేపుకురావు భయన్న అంటే లేపుకురావాలి విన్నావా పనమన లేపుకురావంటే లేపుకురావాలి దావాల్సమంటే దావాల్సాలి అయితే నువ్వు బుద్ధి జ్ఞానం తెలిసిన వాడు కాబట్టి ఏదన్నా ఒక జ్ఞానమైన ముచ్చట చెప్తే నువ్వు పెద్దోడు అయినా సరే తమ్ముని మాట వినాలి మరి అది కాకపోతే దూపకు పోయాలంటే దూపకు పోయాలి ఆ గోసెల తౌసులో తౌసు పడుతున్నారు వాళ్ళు చూసి దొడ్డు చేద్దరు తెచ్చుకుని ఎటు కూడా పట్టమని వాళ్ళు ఎట్లయినా పట్టమని చెప్పి దొడ్డు రగ్గులు చెత్తలు తీసుకొని వచ్చి మంచిగా ఒరిగింది మరి ఇప్పుడు ఇంటికల్లా అన్నీ ఒరుగుతాయేమో నిన్న మొన్న చుట్టాలు మళ్ళీ మనం అంతేనా కొడక మల్లయ్య ఒక్క మాట చెప్తున్నా అయ్యల్ల ఈ రోజు కొడక కుమార ఇయ్యల్ల గనక నేను ఎక్కేటి ఒక ఇళ్ళనంది కొడక ఏడు ఒక్క ముద్ద విడికలు పెట్టింది మరి ఏడు ముద్ద విడికలు తీసి నీ చేతిలో పని పెడుతున్నా ఒక్కొక్క ముద్ద విడిక ఒక సంవత్సరం వస్తుంది కానీ అది కాకపోతే కొడకో మందంటే వట్టిది కాదురా కొడక మందరగా ఏంటంటే అరగది బరకతున్నానంటే కొడుకో కొన్ని నియమాలు పాటించాలరా మల్లయ్యో మంద మీద కొన్ని నియమాలు పాటించాలి నియమాలు పాటిస్తే కట్టగొర్ర కడుతుంది ఈనగొర్ర ఈనుతుంది మరి నీకొక్కరికి చెప్తలేను నీకు కూడా చెప్తున్నా ఎందుకంటే నీకే అవసరం నీకు నీకు అవసరం లేదా నేను మందలే ఉంటా వాడు ఎక్కువ పోతాడు పని నక్కలు ఎత్తాడు వాడు అదే మరి అవన్నీ చెప్తారా అవన్నీ ఉంటేనే బాగుంటది అయ్యో అంతేనా సరే కొడుక ఇక నేను చెప్తున్నాను ఒక కొడుకుడు పయ్యాన్ని ఇద్దరిని కూర్చుండ పెట్టుకోని రా ఒక లోకాల శంకరుడు